ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. 60 కోట్లతో దొరికిన సీనియర్ మంత్రి. దేశమంతా షాక్ అంటూ వార్తలు అయితే వస్తున్నాయి. దాని గురించి వివరాలు చేయడం అనేది జరుగుతుంది. ఎన్నికల్లో పార్టీలు డబ్బులు నీళ్ళల్లా ఖర్చు పెట్టడం మనందరికీ తెలిసిందే. అయితే ఇది ఇప్పుడు మొదలైంది కాదు, ఎప్పుడో ఇందిరాగాంధీ హయాంలోనే జరిగింది అంటూ వార్తలు బయటకు వస్తున్నాయి. భారతదేశంలో రాజకీయాలు ఎప్పటి నుంచో కరప్షన్ అయ్యాయి అనడానికి ఇందిరాగాంధీ ఉదంతాన్ని ఉదాహరణగా చూపిస్తున్నారు. 1979లో అమర్ ఉజాలో ప్రచురితమైన ఆర్టికల్ను ఎత్తి చూపిస్తున్నారు. ప్రధాని ఇందిరాగాంధీ ఎన్నికల ఖర్చుల నిమిత్తం స్విస్ బ్యాంక్ 60 కోట్ల రూపాయలు విత్డ్రా చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఇది అప్పట్లో అయితే పెద్ద సంచలనం సృష్టించింది, వార్తగా కూడా నిలిచింది, అనేక చర్చలకు కూడా దారితీసిందని చెబుతున్నారు. ఈ దుమారం కేవలం మన దేశంలోనే ఆగిపోలేదు. స్విట్జర్లాండ్ ప్రభుత్వాన్ని కూడా కుదిపివేసింది. అక్కడ పార్లమెంట్లో కూడా ఈ అంశం ప్రస్తావనకు వచ్చిందని, ప్రధాని ఇందిరాగాంధీ స్విస్ బ్యాంక్ నుంచి డబ్బులు విత్డ్రా చేయడాన్ని ఇంకో ప్రధాని చరణ్ సింగ్ లేవనెత్తారు కూడా. భువనేశ్వర్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన దీని గురించి పబ్లిక్గానే ప్రస్తావించారు. అయితే ఈ డబ్బుల విత్డ్రా అనే నేరం స్విట్జర్లాండ్లో జరగడం, ఇందిరాగాంధీ భారతదేశ పౌరులు కావటం లాంటి విషయాల వలన అక్కడ ప్రభుత్వం కానీ మన దేశం కానీ ఏమీ చేయలేకపోయింది. దీని గురించి ఇండియన్ గవర్నమెంట్ స్విట్జర్లాండ్ ప్రభుత్వానికి లేఖ రాసినప్పటికీ ఏ యాక్షన్ తీసుకోబడలేదు అని తెలుస్తోంది. ఇందిరాగాంధీ స్విస్ బ్యాంక్ అకౌంట్ వివరాలు కేవలం ఆ దేశ కోర్టు మాత్రమే ఇవ్వగలదని, కాబట్టి అక్కడి ప్రభుత్వం కోర్టును అడగాలని కూడా మన దేశం నుంచి వినతులు వెళ్ళాయి. అయితే అవేవి కార్యరూపం దాల్చలేకపోయాయి. ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.